ఏలియా బహు స్పష్టంగా చెప్పాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్న వారు జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం అనుకుంటాం నేనేముందిలే, నా దేవుందిలే, నేనంతా అనుకుంటాం కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ నుండాలో ఈ ప్రాంతంలో మీటింగ్ జరిగే దేవుడు చూస్తున్నాడు. దేవుడు అనుకుంటాడు, నా పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు, నా పిల్లలను ఆరాధిస్తున్నారు, నా పిల్లలను గణపరుస్తున్నారు, నా జీవం నా బిడ్డల్లో ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తుండగానే ఆ ప్రార్థన ముగించి ఉనిపే ఆకాశం అగ్ని వచ్చి ఆ కట్టెల్ని, ఎద్దుల్ని, కందకాలని, నీటిని దహించి వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరండి మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు వారు? ప్రార్థన అంగీకరించేవాడు ఆయన. ఎంతో మందికి వెళ్ళి ప్రార్థన చేస్తారు కానీ జవాబు రాదు. నువ్వు 100 మంది పేర్లు పెట్టాయి, జవాబు రాదు. ఇది సత్యం. మీరు ఏమనుకోండి, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. అది పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు లిఖించాడు. వాళ్ళకే వాళ్ళు ఒప్పుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇదిగో ఈ ప్రభువే నిజమైన దేవుడని ప్రపంచంతో ఒప్పుకోవాల్సిందే అండి. చప్పుడు ప్రారంభింపుతాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే నిజమైనటువంటి దేవుడు. సాటి పోటీ ఈయనకి ఎవరు లేరు, ఎవరు లేరండి. ఒకరు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇక్కడంతా మన బ్యాచ్ గారు చెప్తాను అనుకోవచ్చు. ఎక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడని చెప్తా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చప్పుడు ప్రారంభింపుతాం. హల్లెలూయా. ఎక్కడైనా ప్రపంచ వరల్డ్ మొత్తంలో పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడని చెప్తాం, లోకరక్షకుడే. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు ఎవరు తెలుసా? ప్రార్థన విని ఆలకించి జాబిచ్చేవారు ఆయన. ప్రార్థన అంగీకరిస్తాడు యేసుక్రీస్తు ప్రభుడు వారు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు మీరు ఏ విషయాలు పెట్టి ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారో నీ ప్రార్థనన్నిటికీ నా దేవుడు మీకు చక్కని జాబ్ ఇచ్చింది గాక. హల్లెలూయా. మీరు చేసే ప్రతి ప్రార్థనకు నా ప్రభు జవాబు ఇచ్చింది గాక. మీరు ఒకవేళ మీకు ఒంట్లో బాగా లేకపోతున్నావు, ఒకవేళ మీకు బలహీనంగా ఉన్నా, అప్పులున్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేక మీ పిల్లలు చదువైనా, ఏదైనా సరే ఒక దాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన ప్రభు విని నిశ్చయంగా మీకు జవాబు ఇచ్చింది గాక. హల్లెలూయా. మన ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడండి. దేవుని అనబడిన ఉన్నారు కానీ వేసే మాత్రం ఆయన మన ప్రార్థన చేస్తా ఉంటే పక్కనే వచ్చి కూర్చొని వెంట ఆలకిస్తా అవసరాలు తీరుస్తా ఉంటాడు. మీరు చెప్పండి, మనం చెడ్డోళ్ళం, మనం మంచోళ్ళం కాదు, మనం చెడ్డోళ్ళం. మన పిల్లల గురించి ఏమంటాం తెలుసా? నా కొడుకు బాగా చదువుకొని ఇంజనీర్ కావాలండి, నా కొడుకు బాగా చదువుకొని డాక్టర్ కావాలండి, నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలండి, హై పొజిషన్ ఉండాలండి అంటారు. ఎవరు మన చెడ్డోళ్ళం. ఒక మందు తాగా అతను అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? నేను తాగినాక నా పిల్లలు నిప్పులా బతకాలా అంటాడు. ఇంకా మీకు అర్థమవుతుందా? నిజమే, తన బలహీనత కాదంట. కానీ తనేమనుకుంటు తెలుసా? అరే నీ ఎట్లా చెడిపోయాను రా, మీరు మాత్రం బాగుండాలి అనుకుంటాడు. మరి చెడ్డ తల్లిదండ్రులు మనమే మన పిల్లల గురించి నాకు అనుకుంటే మన పరమ తండ్రి అండి ఆయన మన గురించి అంత ఘనంగా ఆలోచిస్తాడు. ఒకటికి మునిపే అక్కలు తెస్తాడు. మనం అనుకోని అన్ని కూడా జవాబిచ్చి గొప్ప స్థాయిలో ప్రమోస్తాడు. మనం ప్రార్థన చేయండి. రాత్రులు పగళ్ళు బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు వింటాడు, విని జవాబిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ సమస్య సరే ప్రార్థనతో జయించలేదంటే ఏది ఉండదు. అది ఏదో ఒక రకంగా దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. మీ ప్రార్థనలకు ప్రభు జవాబిస్తాడు. అందరూ చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇద్దాం. ఈ మాటలు నా దేవుడి మెనుకులో నీరు కట్టి ఫలం చేసే ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరూ లేచినబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచినబడండి.
చక్కగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ మనుషులు అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారిగా ప్రార్థన చేయండి. నీ సమస్యని పెట్టి ప్రార్థించు. నీ కుటుంబంలో ఉన్న బాధను ప్రభువు చెప్పు. మనం ఈ 5 రోజుల ఆశీర్వాద కొడుకులో చివరి కొడుకులో మనం ఉన్నాం. చక్కగా ప్రభుని అడగండి. తండ్రి, నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేయ ప్రభువా. ప్రభుని అడగండి. ఆయన ఎవరో తెలుసా? ప్రార్థన అంగీకరించే దేవుడు. ప్రార్థన ఆలకిస్తాడు. అన్ని జవాబిచ్చే దేవుడు మనకు ఆలోచన క్రీస్తు ప్రభు వారు. చక్కగా అందరూ 10 నిమిషాలు ప్రార్థనలో గడపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Yes Lord, yes Master Jesus, Holy Spirit, hallelujah, hallelujah, hallelujah. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, గడిచినటువంటి ప్రభువా, అయ్యా నా తల్లి 4 పూటలు బాగా జరిగించి 5వ రోజు కూడికి ఇంకా మంచిగా జరిగించాలని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ ప్రజలు ఎంతో నీ మీద ప్రయాసతో భారంతో నీ మీద ఉన్న ప్రేమతో వచ్చారు ప్రభువా. అయ్యా, బిడ్డలు మీ వాక్యం విన్నారు తండ్రి. అయ్యా, వారి కష్టాలను గుర్తెరగండి, వారి బాధలను గుర్తెరగండి. నీ బిడ్డల కుటుంబాలను మేలు చేత నింపుదురుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, నిశ్చయం బిడ్డలు ఎందు నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారు, నిశ్చయం ప్రతి ప్రార్థనకి యేసు నామములో జవాబు వచ్చిన గాక, యేసు నామములో జవాబు వచ్చిన గాక. ప్రతి ప్రార్థనకి యేసు నామములో జవాబు వచ్చిన గాక. ఈ ఆశల సుత్తి కొడుకులు తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో కుటుంబాల్లో మేలుకరంగా యేసు నామములో మార్చబడును గాక. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనావి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనావి.